హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను చెప్పాను ఈరోజు మీకు నేను చేసిన షాపింగ్వి డ్రెస్సెస్ ఏం చేసాము, అసలు నేనేం షాపింగ్ చేసామని చూపిస్తాము. అలాగే యోధా వేసుకొని అనన్ వేసుకొని ట్రయల్స్ కూడా చూపిస్తారు విత్ హెయిర్ స్టైల్స్తో. అంటే మనం సింపుల్ డ్రెస్సెస్ కొనుక్కున్నా దానికి ఒక రిచ్ లుక్ రావాలి అంటే ఏం చేయాలి. సో మనం ఎలా రెడీ అవుతే దానికి రిచ్ లుక్ వస్తుంది. యాజ్ ఎ కిడ్స్ కూడా మనకి పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం వేసుకునే డ్రెస్కి లుక్ రావాలంటే దానికి పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అండ్ పర్ఫెక్ట్ లుక్ రావడానికి మనం ఏం ప్రయత్నించాలి, తక్కువలోనే రిచ్ లుక్. మనం చాలా వరకు అనుకుంటారు ఏమని, అది చాలామంది తెలిసిందే. లైక్ ఏంటంటే కొందరు మామూలు పెట్టుకున్న గోల్డ్ లుక్ గోల్డ్ అనుకుంటారు, కొందరేమో గోల్డ్ పెట్టుకున్న వీళ్ళు మామూలు అనుకుంటారు. సో అదేంటి, కొందరు మామూలు శారీ కట్టుకున్న లుక్ రిచ్గా వచ్చేలోకి ఇలా అనుకుంటారు, చాలా కాస్ట్ అనుకుంటారు. కట్టే విధానం, చూసే విధానం, చూపించే విధానం, చూసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసినదే. సో ఇప్పుడు సుత్తి లేకుండా ఇప్పుడు జస్ట్ నేను చేసిన షాపింగ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకుని నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను ఐఎమ్ నాట్ ఎ జీనియస్, బట్ కాకపోతే నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం నేను చూపించబోతున్నాను. ఓకే, ఇది కిడ్స్ ఛానల్, కిడ్స్ ఛానల్ మా ఛానల్. సో దీంట్లో ఫస్ట్ కదా బట్టలు చూసి. సో ఫ్రాక్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. వైట్ మీద ఈ మస్టర్డ్ కలర్ అండ్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్తో ఇంత గేర్ వచ్చింది అనమాట. సో చూసారు కదా. సో దీని వర్త్ వచ్చేసి 995. చూడండి ఎంత బాగుందో. ఇది చాలా సింపుల్, అంటే మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే విధంగానే ఉంటుంది. చాలా క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది, లైక్ చాలా హాయిగా ఉందన్నమాట క్లాత్ పట్టుకోగానే. అలాంటివి ఏంటంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటాయి. సో స్పెషల్ యోధా కోసం బాగా అలాంటి అనను ఎలా ఉన్నా డోంట్ కేర్, దానికి అది వేసుకుంటుంది. అననుగా యోధా అట్లా కాదు, కుచ్చుకోకూడదు, కొంచెం కూడా ఇది ఉండదు. చాలామంది పిల్లలకి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో మనం కంఫర్ట్నెస్లోనే ఫ్యాషన్ వెతుకోవాలి. సో దీన్ని ఒక్కసారి వేసుకొని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదొకటి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఫేస్కి పౌడర్ వేసుకొని లైట్గా లిప్స్టిక్ అయితే పెట్టేసుకుంది. సో ఇప్పుడు మనకు ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నాం మామూలు ఇంట్లో ఉన్నవే. సో హెయిర్ స్టైల్ ఒకసారి చూద్దాం. సో మనకి ఇది యాక్చువల్గా ఈ ఫ్రాక్ కదా, ఫ్రాక్ మీద మనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి ఐడియా ఉంచుకోవాలి. ఓకేనా, కనిపిస్తున్న హెయిర్ స్టైల్ కాబట్టి హెయిర్ స్టైల్ సా చూపిద్దాం. ఇలా స్ట్రైడ్ తీసుకొని మళ్ళీ దీంట్లో ఇక్కడ సైడ్ తీసాను, ఇక్కడ వెనకేమో స్ట్రైట్ తీసుకున్నాను. ఓకే అమ్మా. ఫోన్ ఆఫ్ చేయను ఎవరు మా అవునా, వద్దులే లిఫ్ట్ చేయకుండా వీడియో తీస్తున్నానండి. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం ఇలా తీసుకోవాలి. ఈ పార్ట్ని సో ఈ పార్ట్ని ఇలా తీసుకొని ఇలా పెట్టుకోండి. ఫస్ట్ పక్కన ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని
ఇక్కడ రబ్బర్ బ్యాండ్ చేసుకుందాం. మరీ పైకి కాదు, మరీ కిందకి కాకుండా ఆ చెవు వెనకాల ఎగ్జాక్ట్గా పైన. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్ మీరు ఏం చేయాలంటే ఇలా రోల్ చేస్తున్నాను చూడండి. రోల్ చేసేసి దీనికి చుట్టేస్తున్నాను. మరీ గట్టిగా అదిం పెట్టి చుట్టకూడదు, జాగ్రత్తగా చుట్టండి. కనిపిస్తుందా? తెలుస్తుందా? హెయిర్ స్టైల్స్ మనకి ఆల్రెడీ తర్వాత చూపిస్తాం, ఓన్లీ డ్రెస్లో భాగంగా కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫాస్ట్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టుకుందాం, టిక్ టాక్ పిన్. అంతే. సో ఇలా వచ్చింది కదా లుక్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ ఇటువైపు చిన్నదే వదిలిపెట్టాం, మరీ ఎక్కువ తీసుకోకూడదు. అది ఈ పార్ట్ ఇంతవరకు తీసుకున్నాను. సేమ్ లెవెల్లో తీసుకొని బ్యాండ్ పెట్టుకోవాలి. అనండి బ్యాండ్ ఇవ్వమ్మా. సో ఈ పార్ట్ ఉంది కదా, యాక్చువల్లీ అర్థం లేదు ఉంటే నాకు క్లియర్గా తెలిసేది. ఇలా చూడాలి. ఎస్. సో ఫస్ట్ ఈ లుక్ రావటం కోసం ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ గట్టిగా మెలవకండి, మెలిస్తే లుక్ అనేది అటువైపు గట్టిగా ఉండాలి, ఇటువైపు కొంచెం లూజ్ ఉన్నా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకో క్లిప్ ఉంది. ఓకే ఆనంద్ బాబు, రైట్ నో సేమ్ థింగ్. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? మీకు బ్యూటిషియన్ అని ఒక కామెంట్స్ పెట్టినారు. బ్యూటిషియన్ ఏం లేదండి, నేర్చుకోవాలనుకుంటే సినిమా ఫీల్డ్లో బోల్డ్ అని ఉంటాయి. అబ్జర్వేషన్ చేయటం, మనం అబ్జర్వేషన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ఇంకొక పిన్ మనం ఇక్కడ తీసుకుంటే సో ఫైనలీ లుక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇదన్నమాట, మనం ఎక్కడ దీనికి మేకప్ అలాంటివి ఏమి వేయలేదు, జస్ట్ నార్మల్ పౌడర్ వేసుకుంది. అండ్ అలాగే హెయిర్ స్టైల్ వల్ల కొంచెం మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇప్పుడు మనం ఫుల్గా చూద్దాం. హెయిర్ స్టైల్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇటువైపు తిరిగినాను. చాలా సింపుల్, దీంట్లో పెద్ద ఏం లేదు, చాలా ఈజీ, పెద్ద నేను ప్రొఫెషనల్గా ఏం వేయలేదు. సో ఫైనల్గా సో లుక్ ఇలా వచ్చింది కదా. మనం ఏం మేకప్ లేదండి, జస్ట్ పాండ్స్ పౌడర్ వేసుకున్నది.
ఇందులో జస్ట్ లిప్స్టిక్ అంతే, ఇంకేం లేదు. సో హ్యాండ్ కూడా ఇంకేం వేసుకోలేదు, జస్ట్ చూసారు ఎంత బాగుందో లుక్. రెండు జల్లు ముందుకు వేసుకొని ఒకసారి. సో ఇది రెండు ఒకసారి వేసుకొని ఒకసారి నడుస్తాను, చూద్దాం ఫ్రాక్ ఎలా ఉందో. సో ఫైనల్ ఇది బ్యాక్ వెళ్ళాను. ఉన్న వాటితో ది బెస్ట్ లుక్ ఎలా తెచ్చుకోవాలనేది ఇది అనమాట. ఓకే వెయిట్ ఆనంద్వి, ఆనంద్ చింపకు, ఇది కావాలి ఈ కవర్లలో. సో ఆనంద్ చాలా అంటే చాలా నన్ను మిస్ చేసిన. సో ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే టాప్స్. మనకి కాస్ట్ వచ్చేసి 4 పీసెస్ 500 అనమాట. 4 పీసెస్ 500 పడ్డాయి. చూసా ఎంత బాగున్నాయో. ఇది వైట్ అండ్ పింక్లో, అండ్ పిల్లల లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దీని కింది ఇది ఉంది, దీనికి ఏ లెగ్గింగ్ అయినా వేసుకోవచ్చు. ఇంకో లెగ్గింగ్ కూడా తీసుకున్నాను. ఇలాంటివి నేను ఇదొక కలర్ పింక్ మీద ఇలా వచ్చింది. అండ్ ఇది పింక్ అండ్ పింక్ లా ఉంది, లైట్ పింక్ లాగా, కానీ కొంచెం మిక్స్డ్ ఆరెంజ్ కూడా ఉంది స్కిన్ టోన్. సో ఇది మై ఫేవరెట్ బ్లూ. నాకు బ్లూలో ఇంకా థిక్గా ఉంటే ఇష్టం. ఈ 4 పీసెస్ వచ్చేసి మనకి 500 రూపీస్. సో లెగ్గింగ్స్ అంటారు, లెగ్గింగ్స్ అంటారు. చెక్స్ మీద వచ్చాయి ఇలా మనకి. దీని కాస్ట్ వచ్చేసి $225 రూపీస్. ఇది చాలా బాగుందండి క్లాత్, చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి. సో అలాగే ఇదొక లెగ్గింగ్. ఇది కూడా సేమ్ 3/4 కాదు, కొంచెం పొడుగ్గానే ఉంటుంది. ఇది 245. బ్లాక్ మీద ఈజీగా ఉంటుంది వీళ్ళకి వేసుకోవడానికి, హ్యాపీగా ఉంటాయి క్లాత్స్ పిల్లలకి. అండ్ పింక్ లెగ్గింగ్, పింక్లో బ్లాక్ ప్రింటెడ్ వచ్చింది. సేమ్ 225 రూపీస్. సో మనకి ఇంకో బ్లాక్ టీ షర్ట్ ఉంది, మర్చిపోయాను. ఇది కూడా సేమ్ కాస్టే, 500కి 4 వచ్చాయి. ఒకటి విడిగా తీసుకున్నాను, నువ్వు బాగున్నాయని. ఇది కూడా వేసుకున్నట్టుంది, అలానే ఉంది ఇది కొంచెం. సో ఇంకొకటి ఫస్ట్ లెగ్గింగ్స్ ఉంటుంది కదా, ఇది ఒక లెగ్గింగ్. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటాయి ఇష్టం. సో షీ లైక్స్, బాగుంటారు కూడా పిల్లలకి కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ దిస్ వన్ అవి ఈక్వల్ సేమ్ కాస్ట్లోనే ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ రేట్ ఏం చెప్పలేదు. ఇంకొక బనీన్, ఓకే. సో ఇవన్నీ ఒక ప్యాటర్న్ అన్నవి. ఇవన్నీ కూడా ఒక్కసారి వేసుకొని సింపుల్గా ఉన్న వాటిని మనం ఎలా రిచ్ లుక్ తేవచ్చో చూద్దాం. ఇలా వచ్చి
ఇంక అనిపించట్లేగా అన్న బాగా కనిపిస్తుంది. అన్ననే హెయిర్ స్టైల్ చేస్తుంది, ఇప్పుడు అన్నకి చేయాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ అన్నను ఎలా దువ్వినా భలే ఉంటుంది. సో మామూలుగా అయితే పోనీ వేసుకుంటారు ఎక్కువ మన జీన్స్ వాటి మీద కదా. సో దీనికి కొంచెం రిచ్గా కనిపించడం కోసం లూజ్ హెయిర్ని లూజ్ హెయిర్తోనే మనం లుక్ తీసుకుందాం. ఇటేనా నువ్వు యాక్చువల్లీ వేసుకుని ఇటువైపు వేసుకుంటావు, ఇటు వేసుకుంటావు కదా. యా సూపర్ బేబీ, క్యూట్ క్యూట్ క్యూట్. సో ఇక్కడ చిన్న మనం తెచ్చాం కదా చిన్న బొమ్మ క్లిప్స్ ఎక్కడ పెట్టుకున్నారు. Blue matching. ఇలా వెయిట్ పింక్ కనిపిస్తుంది కదమ్మా. స్వామి ఏదన్నా సార్ Smile and రూపాయలు ఇయరింగ్స్ పెట్టుకున్నావా? ఓకే ఒకసారి ఎస్ ఒకసారి ఫుల్గా చూద్దాం. ఆపైనా ఇలా క్లిప్స్ పెట్టాను. సో ఇది మనకి చూసారా ఎంత నార్మల్గా ఉన్నది, ఇది పెద్ద హెవీగా చేస్తుంది ఏం లేదు, జస్ట్ లెగ్గింగ్గా అంత వేసాము. You like it? I like it. ఫోటో కోసం నడుస్తా ఉన్నాను, ఒకసారి చూద్దాం. వెనక్కి తిరిగి ఒకసారి చూద్దాం. యా సూపర్. నెక్స్ట్ సో సెకండ్ దాంట్లో కూడా ఇదే హెయిర్ స్టైల్ చాలా క్యూట్గా ఉందని ఉంచేసాము. ఇదిగోండి మామూలు లెగ్గింగే అండ్ మామూలు టీషర్ట్ అంతే. లుకింగ్ చాలా బాగుంది. ఏయ్ అనంత్ చాలా క్యూట్గా ఉన్నావు అనంత్. లవ్ యూ. ఒకసారి చూపిద్దాం డ్రెస్. సో చూసారు కదా, అది నెక్స్ట్ ఇంకా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా బాగుంది. పిల్లలకి క్యాజువల్స్. ఇది స్లీవ్లెస్ హ్యాండ్స్ ఉంటాయి, టీ షర్ట్ మోడల్లో ఉంటుంది. ఎంత బాగుందంటే క్లాత్ చూడండి, ఇంత క్లాత్ అయిపోతుంది, మెత్తగా హాయిగా ఉంటుంది పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి కంఫర్ట్నెస్ చాలా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది పింక్ మీద లైన్స్ వచ్చాయి అండ్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. దగ్గర తీసుకొస్తే బ్లర్ అవుతుంది లైటింగ్కి. ఇది ఇలా నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. ఓకే అండ్ దీని కింద మనం ఏం చేద్దాము అనేది చెప్తాము. లెగ్గింగ్ వేద్దాము. ఇది వచ్చేసి 390 రూపీస్ ఫుల్ లెగ్గింగ్ అనమాట. ప్రింటెడ్ ఇది ఇలా ఉంది, చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్లు. ఇలా కొంచెం ఇలా ఎలాగో లెగ్గింగ్ ఉన్నట్టే ఉంటుంది సాగటం. సో ఇది చాలా సింపుల్వి కదండి,
చాలా సింపుల్, కానీ ఈ రెండు వేసుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. సో నెక్స్ట్ యోధాకి చూడండి హ్యాండ్స్ ఇలా వచ్చాయి. నెక్ ప్యూర్ కాటన్ లాగా, అసలు ఎంత బాగుందంటే క్లాత్ మామూలుగా లేదు అసలు, హాయిగా ఉంటుంది వేసుకుంటే పిల్లలకి. అండ్ అలాగే ఇది 245 రూపీస్ అన్నమాట. సో చాలా చాలా బాగుంది. ఇది దీని మీదకి మనం ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇట్స్ క్యాజువల్ వేర్స్ కదండి దీనికి. యాక్చువల్లీ ఏమైనా వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న జీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మ్యాచ్ అవ్వకపోతే ఇంట్లో జీన్స్ వేద్దాం. ఇది ఒక టాప్, ఇక్కడ టాప్ అనుకుందాం. దీన్ని ఎలా వేసేయాలో చూద్దాం. నెక్స్ట్ అనంత్. బ్లాక్. వింగ్స్, బ్లాక్ వింగ్స్ టీ షర్ట్స్, వింగ్స్ లా ఉంటాయి కదా ఇవి. చూస్తే మిడ్డీలా ఉంది కదా స్కర్ట్. స్కర్ట్ లా కూడా వేసుకోవచ్చు ఇలాగా. ఇదిగో సో ఇది ఇదిగోండి, లోపల ఇన్నర్ సన్నగానే ఉంటుంది, బయట చుట్టూ ఇలా వస్తుంది. దీని మీద జీన్స్ వేస్తే భలే ఉంటుంది. జీన్స్ కానీ బ్లూ ఫిట్ స్కర్ట్ కానీ బాగుంటుంది, మనకున్న వాటితోనే ఉంటుంది. సో ఇది ఒకసారి వేసి ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 295. నెక్స్ట్ యోధా. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. అసలు షైనింగ్ బాగా ఉందండి, మీకు తెలుస్తుంది. పెసర పొట్టు కలర్ ఉంటాయి కదా, అదిలో ఇట్లా కింద కటింగ్ ఇలా వచ్చింది. నెక్, హ్యాండ్స్ ఇలాగా. సో లోపల కూడా మనకి మంచిగా బనీన్ లాగా వచ్చిందండి. సో వీళ్ళకి ఇబ్బంది లేకుండా పిల్లలకి లోపల బనీన్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ ట్యాగ్ ఎక్కడ ఉంది? 595 రూపీస్ అండి. బట్ కానీ ఇది కుట్టినందుకే ఇవ్వాలండి, అంత బాగుంది క్లాత్ కానివ్వండి, కలెక్షన్ చాలా బాగుంది. సో ఇది ఒక్కసారి వేసి చూపిస్తాను. ఇందాక యోధాకి చూపించిన మాదిరే అననికి కూడా సేమ్ క్లాత్, సేమ్ కలర్, కొంచెం చేంజ్. ఇది గ్రీన్, లక్స్ గ్రీన్ అండ్ బ్లూ లా ఉంది. లక్స్ గ్రీన్ కాదు, గ్రీన్ అండ్ బ్లూ లా ఉంది. యాక్చువల్గా ఇది అననికని తీసుకొచ్చా, సైజ్ కొంచెం పెద్దగా అయిపోయింది. యోధా ఫిట్ అవుతుందో లేదో చూడాలి. ఇది కూడా చాలా బాగుందండి, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆల్వేస్ సూపర్ కాంబినేషన్. సో ఈ ఫ్రాక్ ఒకసారి చూద్దాం, ఎవరికి పట్టుతో చూద్దాం. అది పెట్టినా. సో ఇక్కడ అవన్నీ అనంకి లుమిడి పాయింట్లు అంటాం మేము. ఇవి మన దాన్ని ప్లాజా అంటారు కదా, ప్లాజా మోడల్ పాయింట్లు అనమాట.
అసలు ఎంత ప్యూర్ కాటన్ లాగా అసలు ఎంత బాగున్నాయంటే హాయిగా ఉంటాయండి పిల్లలకైతే. సూపర్ ఉంది చూడండి. సో ఇవి వచ్చేసి మనకి ఎంత పడింది కాస్ట్? డాడీ ఇక్కడ ఉంది ఇందాక 345. 345 ఇదొకటి. దీంట్లో సేమ్ ప్యాంట్ ఈ కలర్ ఒకటి, ఇది Yeah. యాష్ మీద ప్రింటెడ్ వచ్చాయి, యాష్ కలర్ మీద బాగుంది. చూడండి. ఓకే ఇది యోధకం తెచ్చా కదా నేను, అవును ఇది నాకే వచ్చింది. ఇంకొచ్చింది. నాకే వచ్చింది. సో ఇది యోధాకి. ఇది బ్లూ మీద బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. డార్క్ బ్లూ. ఇది కూడా వేసిద్దాం. సో ఇంకా వన్ మిగతా లెగ్గింగ్స్ ఉన్నట్టున్నాయి. ఇంకో టాప్ ఉంది కదా అది. టాప్. ఇది ఒకలాంటి యాష్ అండ్ బ్లూ లా కాంబినేషన్, యాష్ కలర్ అనుకోండి, ఇంకా సిమెంట్ కలర్ లా అనుకుంటుంది కొంచెం, కాదు బ్లూ అనుకుంటా. బ్లూ మిక్స్. ఇదిగోండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ కలర్. దాని మీద లెగ్గింగ్. సో లెగ్గింగ్ చూద్దాం. సో ఇది ఒకటి వేసుకున్నా చూద్దాం. దీని కాస్ట్ వచ్చేసి ఒకసారి కాస్ట్ 495 రూపీస్. 495. ఇప్పుడు వేద్దాం. సో ఇంకా మిగతా అన్ని లెగ్గింగ్స్ అండి. ఇవి వైట్ మీద పింక్ స్టార్స్ వచ్చాయి, ఇదొకటి. ఇవన్నీ ఆల్మోస్ట్ కాస్ట్ ఒకటే. కాస్ట్ ఇదిగోండి కాస్ట్ 295 రూపీస్. అండ్ ఇదొకటి దీవెనమ్మకి సేమ్ ఉంది. ఇది దీవెనమ్మకి కూడా తీసుకున్నాం. ఇదొకటి బ్లాక్ మీద నావీ బ్లూ మీద ఈ షేడ్స్ ఉన్నాయి, హాట్ షేడ్స్. అండ్ సేమ్ లుంబడి పాయింట్స్, ప్లాజా పాయింట్స్. ఈ కలర్ మీద ప్రింట్ వచ్చింది, చాలా చాలా బాగుంది కలర్. అండ్ లెగ్గింగ్స్ సేమ్. లెగ్గింగ్స్ ప్రింటెడ్ గా చూపిస్తున్నాను, ప్లేన్ అయితే మనం చూపించక్కర్లేదు. పిల్లలు ప్రింటెడ్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొక బ్రౌన్ కలర్ మీద లైట్ యాష్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్, చాలా బాగుంది అసలు ఇది. అండ్ ఇంకొక లుమిడి పాయింట్, ప్లాజా పాయింట్స్. రెడ్ కలర్ మీద గ్రీన్ అండ్ అలాగే ఎల్లో కలర్స్. ఇంకొక లుమిడి సేమ్ అనంతకి యోధాకి సేమ్ యా ప్లాజా పాయింట్స్. నలుపుకు మంచి పెట్టుకో, అట్లా పెట్టుకోకూడదు, నలిగిపోతే. సరే ఫోల్డ్ చేసి పెట్టు, నలిగిపోతే మళ్ళీ ఐరన్ చేయాలి. నెక్స్ట్ టీ-షర్ట్స్, రెడ్ టీ-షర్ట్ నాది. సో వీటిని శానిటైజ్ చేసి మేము ఓపెన్ చేస్తున్నామండి, జాగ్రత్త. ఒక రెడ్ టీ-షర్ట్ ఇది వేసుకొని చూద్దాం. మామూలు టీ-షర్ట్ ఇది, నార్మల్. ఇది వచ్చేసి 150 ఎంత అయింది అంతే. ఓకే బట్టలు అయిపోయా. అవి దీవెన చూపిస్తాను మీకు. అండ్ కలర్ రబ్బర్ బ్యాండ్. దీని కలర్ రబ్బర్ బ్యాండ్ అడిగింది. అలానే హెయిర్ బ్యాండ్స్ అడిగింది. రెడ్ ఫ్లవర్ వచ్చింది, అసలు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తా.
ఇది బాగుంది డాడీ. ఏ వావ్, ఓపెన్ చేయగానే అలా వచ్చేసింది మై ఏంజల్. డాడీ. yes ఏంటిది మిక్కీ సాంగ్. ఎగ్జామ్ రాసుకోలే కదా. రాసుకున్నా మళ్ళీ సో తర్వాత చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ అండి. మిక్కీ మౌస్ అండి. లైటింగ్కి బ్లర్ అవుతుంది. ఒక్క నిమిషం. స్కై బ్లూ అండ్ ఆల్సో లైట్ స్కిన్ కలర్ పింక్ అండ్ పర్పుల్. సేమ్ అవే ఫ్లవర్స్. మళ్ళీ బటర్ఫ్లై. అండ్ ఇంకోటి అండి 1 గ్రామ్ మోడల్లో ఉంటాయి కదా, అవి కొన్ని తెచ్చాను. ఎందుకంటే చాలా నేను యోధాకి యూస్ చేస్తాను. ఏదైనా మోడల్ నచ్చితే నేను కొన్ని పక్కన పెట్టుకుంటా. ఇంకొంచెం తెలుసా, పెద్ద అయ్యాక యోధా వేసుకోవాల్సిన 2-3 డ్రెస్సులు కూడా కొన్ని మోడల్ బాగున్నాయి, కొన్ని పక్కన పెట్టేసా. అందరికి యోధాకి నాకు నచ్చితే కొనేస్తా. ఎస్, ఇప్పుడు మీకు చూపించిపోయి మై ఫేవరెట్గా ఉంది. ఇది కూడా ఫోకస్ వస్తుందా? ఇది ఒకసారి తీసి చూపిద్దాం అన్న, కెమెరా తీద్దాం. సో ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇవి 1 గ్రామ్ గోల్డ్ కాదు, కానీ చాలా బాగుంటాయి. ఆర్ఎస్ ప్లస్లో తీసుకున్నాను నేను 650. అండ్ చూడండి దీని ఫినిషింగ్ ఎంత బాగుందో. ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందంటే అంత ట్రెడిషనల్ లుక్ ఉంది. సో అదేదన్నా మనం శారీస్ కట్టుకున్న, లంగావని మీకు కట్టిన పిల్లలకి చాలా ముద్దుగా బాగుంటాయి. అండ్ అలాగే వెనకాల ఏంటంటే తిప్పేవి కాకుండా ఇలా ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా ఈజీగా పడతాయి చేతులు వెనకాల, వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఒక రెడ్ నీది ఒక బనీ, నేను రెడ్ బనీ తిరగలేసి ఇక్కడ. థ్యాంక్ యూ. క్లియర్గా కనిపిస్తాయని. సో ఇదిగోండి చూసారా, ఇది యోధా పెట్టుకొని రెడీ అయ్యి చూపిస్తుంది మీకు. సో ఇంకొకటి టీలు మ్యాచింగ్గా ఉన్నాయని తెచ్చాను. చంపసారాలు అంటారు కదా, చంపసారాలు. ఎప్పుడు పిల్లలకి గోల్డ్ పెట్టలేము కదండి, ఎప్పుడైనా ఒకసారి గోల్డ్, కానీ ఊరికే గోల్డ్ పెట్టలేము. ఇంకా స్టిక్ అయి ఉంది జత కదా. సో ఇలా సరే రెడ్ ఇస్తా. బ్రైట్నెస్ పెంచాల్సింది ఫోన్ కదా. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ కనిపిస్తున్నాయి. రెడ్ తీసేసి కింద కవర్ వేసాను. సో చూడండి ఇలాగ మనకి స్టోన్ భలే ఉంది. ఈ స్టోను నాకు ఇవి భలే నచ్చాయి, ఎంత ముద్దుగా ఉంటాయి పెట్టుకుంటే. సో నెక్స్ట్ ఇది సునీతకి బాగా నచ్చాయి, ఇవి గుడ్డవి. చూసారు ఎంత బాగున్నాయో. వైట్ చిన్న స్టోన్ వచ్చింది, దాని పక్కన పింక్లో వచ్చాయి. అనంత్ గాడికి చాలా బాగుంటాయి ఇవి. సో కంపేర్ దిస్ టు మొత్తం కనిపించినాయి. ఇదంతా యోధా ఫోటో తీస్తున్నాను స్క్రీన్ షాట్. సో ఇవన్నమాట. అండ్ అలాగే బ్యాంగిల్స్.
బ్యాంగిల్స్ అండి, ఇవి 60 రూపీసే, 4 వచ్చాయి. ఎస్, అండ్ సేమ్ గోల్డ్లో ఎప్పుడైనా మనకి క్యారెక్టర్స్ వేసినప్పుడు యోధాకి కావాలి, సో అందుకని. అండ్ అలాగే మా దగ్గర అమ్మవారిది సెట్ ఉంది, నెక్లెస్ ఒకసారి తీసి చూద్దాం. ఇంకా బాగా నచ్చిందంటే అది. ఇలా లక్ష్మీదేవి గారి బొమ్మతో ఉన్నటువంటివి చుట్టూ వచ్చి మధ్యలో వినాయకుడు వచ్చారు, గణేష్ని రూపం వచ్చి, లక్ష్మీదేవి అమ్మవారి రూపం వచ్చి, అండ్ చుట్టూ మన స్టోన్స్ పింక్ అండ్ తో ఇవి మనకి 1 2 3 4 బిళ్ళలు, అటు ఇటు 4 బిళ్ళలు వచ్చాయి, అంటే 8. మధ్యలో గణేషుని యొక్క అవి కూడా 4 వచ్చాయి మనకి. సో తర్వాత ఇక్కడ మనకి చైన్ వచ్చింది, కావాలంటే థ్రెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది చాలా పెద్దగా వచ్చి సో దీంతో యోధన ఒకసారి రెడీ చేసి మీకు చూపిస్తా, అలాగే అనని కూడా. ఎవరు అన్నారు యోధన రెడీ చేస్తారు మీకు అనని ఇష్టం లేదా అని. అసలు అంత పెద్ద పిచ్చి క్వశ్చన్ ఏంటండి, మీరు పిల్లల్లో ఇద్దరికి తేడాలు ఉంటాయా? కాకపోతే యోధ ఎక్కువ మీకు టీవీలో తెలుసు కాబట్టి మీకు ఫోకస్ అయింది తన మీద, అంతే. సో అనని అలా కదా, అనని మా ప్రాణం. బా ఏంటి ఘాటు అమ్ము. సో అది 1 2 3 4 5. సో ఇంకా ఇవి అయిపోయాయి, మొత్తం షాపింగ్ ఇది చేసాము. ఈ షాపింగ్ అయితే ఇది చేసాము మొత్తానికి. డాడీ బ్యాగ్స్ చూపిద్దాం. బ్యాగ్స్ అది చూద్దాం, ఇంక చిన్నపిల్లలు ఏమున్నాయి, ఇంకా బ్యాగ్స్ అయితే రా చూపిద్దాం, మీ ఛానల్ చూపించుకోండి. సో ఇది ఇప్పుడు యోధాని మళ్ళీ ఒకసారి రెడీ చేసి మీకు చూపిస్తాము. అండ్ అనంత్ బాబు నువ్వంటే నాకు ఇష్టం లేదంట, వండంట. సో అదనమాట అండి. సో డ్రెస్ మీదకి ఒకసారి తలకే కిందకి. ఓ మై గాడ్, అలా వేస్తే బాగుంటుంది హెయిర్. టప్పుని ఇది వేళ్లతో అనేస్తే సరిపోతుంది, కులమేం పెట్టక్కర్లేదు. రబ్బర్ బ్యాండ్ పెట్టి డాడీ నాకు చూడాలని ఉంది. కలర్ బ్యాండ్స్ తెచ్చా కదా, కలర్స్ బ్యాండ్స్ అవి ఇంకో మర్తేయడానికి రాదు డాడీ. ఒక్కసారి వస్తుంది, యూజ్ చేసుకోవాలి. సర్క్ అన్నారు కదా మీరు, సర్కస్. నేను అప్పుడు వేసుకున్న టప్పుని జారిపోతుంది. సారీ, మామూలు పోనీ బాగుంటుంది యోధాకి. ఫ్యాషన్ డ్రెస్ మీద కదా, నాకు ఇదే ఇష్టం. అవును, నాకు కూడా వేసుకోవటం వచ్చు డాడీ. నేను అప్పుడు వేసుకొచ్చి మామ బైకి పెట్టిన బైకి పెట్టిన మామ అంటది. నేను కూడా టాప్ని వేసుకున్నప్పుడు ఎప్పుడు ఫెస్టివల్కి మరీ టాప్ ఏం కాదు ఇది, కొంచెం లూజే.
డాడీ అలా ఉంది లాగకూడదు ఎప్పుడైనా సరే, ఇట్లా లాగితే చిక్క అయిపోద్ది, ఇట్లా కిందికి అనుకోవాలి. కాదు అలా ఉంది కదా డాడీ. చాలా మంది ఏం చేస్తారు, ఇట్లా పెట్టి లాగుతారు, ఇట్లా ముందుకు ఇట్లా అంటారు కదా, ఇలా అనకూడదు. తేలుకోమేది ఇంకొంచెం పైకి లేపుతా. ఓ వావ్ బ్యూటిఫుల్ గా. అంటే ఇది ఎగ్జాక్ట్గా చేసినట్టు ఉండకుండా నాన్న పిచ్చి పిచ్చినే ఉండాలి. ఓ యోదా ఒకసారి తిరగమ్మా ఇటు సైడ్. సెట్ అవ్వలేదు. ఇది ఇలా లేయర్ లేయర్గానే ఉండాలి. మనకి ఏ స్ప్రే చేస్తే కరెక్ట్గా ఆగిపోద్ది చూడండి. ఓకే లెట్స్ షో మీ. వావ్ ఇది నేను చూపిస్తాను దగ్గర నుంచి. ఇదిగోండి ఇక చిన్న ఆన్ చేసుకున్నాను. ఇది లేయర్స్ ఇలా కనిపిస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎటువంటి కర్లీస్ అవి లేకుండా చక్కగా లుక్ ఎంత గ్రాండ్గా ఉందో. జస్ట్ నార్మల్ నా లెగ్గింగ్ పాయింట్ నార్మల్ టీ షర్ట్. సో చూసారు కదా, ఇది అనంత్ బాబు ఒకసారి జరుగుతాను. లుక్ ఎంత బాగుంది కదండి. మీకోసం ఇంత ఓపిక వేసి చూపిస్తున్నందుకు ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బ్యాక్ వేసుకున్నాను, జుట్టు టాప్ క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఇంట్లో ఉన్నవి ఇవే వాడాము. ఇవి 20 30 అంతే, అంతకంటే ఎక్కువ కాస్ట్ ఏం లేదు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో డ్రెస్ చూపిస్తాము. అనంత్ బాబు రెడీ? ఇది పట్టుకో. నాకు సన్నో జుట్టు పీకంటే స్మాల్ పాప్ పెద్దగా. సెల్ఫీ కెమెరా పెట్టినా తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదు. అని ఒకసారి కిందికి వేసుకుంటా. కింది కానీ కరెక్ట్గా మనం క్లిప్లు పెట్టాం కదా, దానికంటే కొంచెం కింద పెడదాం అంతే. హెయిర్ స్టైల్ కట్ చేశాక అది ఆనంది చాలా బాగుంది. యోధ ఒకటి కావాలి, డాడీ నాకు కట్ చేయండి కొంచెం అని చిన్న షేపింగ్ చేయాలి పాపం తనకు కూడా. రెడీ డన్ లే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చాలా బాగుంది కదా. ఒకసారి ఫుల్గా చూపిద్దాం. నేను ఇయర్ రింగ్స్ ఏం చేంజ్ చేయలేదు, అవే లెగ్గింగ్స్ వేసుకుంది, బ్లాక్ లెగ్గింగ్ చాలా బాగుంది మీకు. సో ఒకసారి హెయిర్ స్టైల్ చెప్తాం. ఏం లేదు, జస్ట్ పోనీ అండ్ ఇక్కడ పైన క్లిప్స్ పెట్టేసి బ్యాక్ ఇట్లా బ్యాక్ కోమ్ ఏం చేయకుండా ఇటు చేసేసుకున్నాను, అంతే అయిపోయింది. చూసాను ఒకసారి చూపిద్దాం.
సో క్యూట్, లవ్ యూ. I love you. ఇలా వదిలేద్దాం దీనికి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. Yeah. సో ఇలా పెట్టేసుకొని సో ఇట్లా అంతే. బ్యూటిఫుల్ లుక్ యోదా. వావ్ యోదా సూపర్ ఉంది అసలు డ్రెస్ అయితే. అండ్ చూసారు నార్మల్ లెగ్గింగ్ అండ్ నార్మల్ టాప్. మనం ఉండే విధంగా ఉంటే అది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది తల్లి. Thank you. హెయిర్ ఒకసారి వెనక్కి కనుక్కున్నా హెయిరే కనిపిస్తుంది అంటారు మనకి. డ్రెస్ మనకి కనిపించట్లేదు కరెక్ట్గా. చేతి దగ్గర నుంచి మంచిగా అనుకో, నెక్ కనుకో నీట్గా అనుకో. ఓకే ఓ ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా టైం లేదు. నెక్స్ట్ టైం ఇంకొన్ని వీడియోస్ చూపిస్తామండి. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కదా అందుకని. ఓకే థ్యాంక్ యూ. Thank you. అనంత్ సే థ్యాంక్ యూ. Thank you. సో ప్రస్తుతానికైతే ఇవి చూపించగలిగాము ఈ ఒక్క వీడియోలో. ఎందుకంటే చాలా ఉన్నాయి కదండి, అవన్నీ కష్టం ఇప్పుడు ఒక్కసారి అంటే. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో చూపిస్తాను కావాలంటే. ఓకే ఇంతవరకు నా ఛానల్ చూసిన మీ అందరికీ పేరున Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank కీప్ you so స్మైలింగ్. much. బాయ్ Thank అండి. you.